అయితే నీవు పుట్టినప్పుడు భూమి లేదు, ఆకాశము లేదు, ఏమి లేదు, ఏది మొత్తం కలిగే మూల్యం మనం మూల్యం ఎవరం భూమి కంటే 6 నెలలు ముందు పుట్టిన వాడు ఈయన జామవంతుడు. అయితే హే మహాత్మా, నీవు పుట్టినప్పుడు ఏమి లేదా, కలియుగము లేదు, ఏది లేదు. ఏం చేసినప్పుడు నీ భవిష్యత్తు భూమి ఆకాశంలో అప్పుడు మాత్రము వాస్తవానికి ఏమది భూమి లేదంట, ఆకాశము లేదంట. ఈయన భూమి కంటే 6 నెలలు ముందు పుట్టినంట జామవంతుడు.
పెద్దవాళ్ళు చెప్తున్నాం విన్నాము మాట్లాడడం అంతే ఉండదు. అయితే ఈ యొక్క మనము మాత్రము ఈ యొక్క నల్లపోచమ్మ ఆట జాతర సందర్భంగా ఆడినాము. కావున పిల్లలు మళ్ళొకసారి ఆడాలని కోరారు. సరే ఆడిపిస్తాను చెప్పిన. అయితే ఇందులో మనము అప్పుడు కుశమల పండుగ ఆడినాం కాబట్టి మళ్ళా ఆడడం మొదలైంది. కావున మరి యొక్క మన గ్రామ సర్పంచ్ చాలా మానయ్య గారు వారి యొక్క నామం కూడా సర్పంచ్ గారు మన తలారి దుర్గయ్య గారిని మరి మన లింగాపురు గ్రామ మాజీ సర్పంచ్ తోట్ల మల్లేశం గారు మరి యొక్క వార్డు మెంబర్లు గ్రామ చిన్న పెద్దల సహకారంతో ఆడుతున్నాము. అందరూ కూడా మంచి మిత్రుడు మన ఆటల పాత్రదారుడు అయ్యా, మన ఆటల పాత్రదారుడు మంచి మిత్రుడు మననే 4 కింద అకస్మాత్తుగా మరణించినారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఆయన పేరు మీద మనము కొద్దిసేపు మౌనం పరీక్షలు దేవుడే మంచి వ్యక్తి ఉండే మన సుంచు మల్లేశం గారు మన ఆటలు కూడా ఆయన ఆటలు ఆడిపిస్తే దేశాలు కట్టిండు. ఆయన ఆత్మకు శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తూ రాంజనేయ స్వామివారికి జై అనండి శ్రీ నల్లపోచమ్మ మాతాకు నిర్మేశ్వర తల్లికి. ఈ ప్రకారముగా అక్కడ ఆ జాంబవంతుడు భూమి లేదు ఆకాశము లేదు ఆయన మహిమ చేత పుట్టించిండు. అప్పుడు సప్త సముద్రాలు అయినాయంట. మళ్ళా ఆయన మహిమ చేత ఒక్క స్త్రీని పుట్టించిందంట. ఎందుకంటే కలియుగం లోపల స్త్రీ ఉంటే మంచి అంతా పుట్టిందా పుట్టిన చూడు ఇప్పుడు. అరే ఆకాశం ఇప్పుడు చెక్క శక శక మొత్తం చెల్లు మనుషులు అంత మంది అయిపోయింది. రాగానే ఓ మన రావద్దుగా బాగా రావద్దు రమ్మంటే వస్తుంది. వస్తున్నా వాళ్ళు కూడా వస్తున్నారు తిరుగుతారు. ఇప్పుడు నా మహిమ చేత ఇప్పుడు నా మహిమశోత ఒక శక్తిని పుట్టిస్తున్నాను నేను. అబ్బా శబాష్. శక్తిని అంటే ఆది శక్తి. అన్నీ వస్తాయి నీకు? అన్నీ వస్తాయి. మంత్ర తంత్రాలు అన్నీ వస్తాయి. ఓం శివ్ మేమే కాదు మన లింగాపూర్ గ్రామస్తులు మన ఆటలు చూసిన వాళ్ళు ఇతర గ్రామస్తులు కూడా మన ఆట చూసిన వారు కూడా అందరూ కూడా కరుణా కటాక్షం వల్ల మంచిగా ఉండాలి. అందరూ మంచిగా ఉండాలి. చెప్పాలి. ఇప్పుడు పుట్టించిన ఇప్పుడు రాకండి. ఇప్పుడు ఇక మనం కూర్చుంటే ఇక మాతాకు ఆది శక్తి నేను Come
నా నామం ఏంటివా? అమ్మాయి ఎవరు తల్లి నువ్వు? నా పేరు ఆదిశక్తి అందరు. అబ్బో ఆదిశక్తి మా నీకు వేల దండలు. అమ్మాయి ఇప్పుడు ఎక్కడ బయలుదేరి మరి? ఇక్కడనే భూమి మీద తిరుగుతున్నా. ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా బట్ట బాయలు ఉంది, ఎక్కడ చూసినా సముద్రంలో ఉన్నాయి కానీ ఎవరు కనబడతలేరు. ఎందుకంటే మగ పురుషులు లేకపోయా జాంబవంతుడు ఏం చేసిండు? కాయశక్తిని పుట్టించాడు. ఈమెకు మాత్రం కావాలిగా చూడు. అందుకే బయలు బయలు గాబర్ 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 తిరుగుతుంది. భూమి మీద మనమంటే ఊర్లోకి వెళ్ళి ఉంటుంది కథం. మనం తిరుగుడు వస్తుంది చూసుకో. అవునామా ఎక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చాడు ఆడుతుంది ఇక్కడ. ఇగో ఇక్కడ అయితే నీవు మాత్రము జలాసముద్రం నుండి జన్మించినావు. ఇవి మాత్రము ఎవరు? ఆ జాంబవంతుడే పుట్టించినట కలియుగం లేకున్నప్పుడు. నీ పేరు మాత్రము ఆదిశక్తి లోకమాతవులు. అనగానంటారు మన కొద్ది బాగా టైం పాస్. అయితే నీకు మాత్రము గాబర్ గాబర్ ఉన్నది. ఎవరో సేవక ఎందుకున్నది? ఒక్కదాని ఉన్నారు. ఆయన గోపతి లేరు కదా. ఉన్నాయా? నువ్వేం చేస్తారు? నమస్కారం